ఎన్కౌంటర్ శంకర్. సిఏ గారు వస్తే సెల్యూట్ చేయకుండా ఎర్రి మొక్కలు వేసుకొని చూస్తారేంట్రా? నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వలేదా? బొర్రులో ఉన్న ఎలుకను బయటికి నొక్కరావాలంటే ఏం చేస్తాం? ఉల్లిగడ్డేస్తాం. మీకు కూడా ట్రాన్స్ఫర్ అని ఉల్లిగడ్డేసాను, మీరు బొర్రులో ఎలుకల్లా బయటకు వచ్చారు. పోలీసు చీటింగ్ చేసావా? కరెక్ట్ గా డ్యూటీ చేయడం. నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకున్నాను ఏంట్రా, బాస్టన్ స్కూల్. నా స్కూల్ సిలబస్ నీకు తెలియదు. ఇంతవరకు నా కెరీర్ లో 24 రాబరీలు చేశాను, 32 మర్డర్లు చేశాను, 48 రేపులు చేశాను. ఇక కిడ్నాప్లు అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలదు కానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది. యాక్షన్ ఇంకా గట్టిగా ఉంటుంది. మెక్కి బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఒరే అబ్బాయి, నీ పద్ధతి మార్చుకోరా అని చాలా సార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు టికెట్ వచ్చేసింది. సినిమా టికెటా? నిన్ను వేసేయడానికి లైసెన్స్ రా. షూట్ ఎట్ సైట్ ఆర్డర్, ఎన్కౌంటర్. నీ బెదిరింపులకు భయపడేవాడు కాదురా ఈ టైగర్ డేవిడ్. పులి 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 పులి. పతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్. ఎలపరం వచ్చేస్తుంది. అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వేయడానికి నేను రైటర్ కాదు, ఫైటర్ ని. అయ్యి బాబు, నాకు సినిమా డైలాగులు వచ్చేస్తానేంటి? ఇంకా డైలాగ్ వద్దు, యాక్షన్. నెక్స్ట్ ఐటమ్. సంక్రాంతి ఖర్చులు అంటే ఇలా ఉన్నాడు. పోలీస్ అంటే పెద్ద హీరో అనుకున్నావురా? మేము ఊళ్ళో లేనప్పుడు హీరోయిజం చూపించడం కాదురా. ఇప్పుడు జాంకాయ మొక్కల మీద మోతెట్టే డస్ట్ పడు. సార్ వాచ్ తీశారంటే మ్యాచ్ మొదలైనట్టే. నువ్వేసావు. మీరేంట్రా వద్దాం వద్దా అన్నట్టు చూస్తున్నారు? పోతుల్లా మేపుతున్నాడు, ఆడు రాకపోతే ఫీల్ అవుతాడు. వచ్చండి. ఇవన్నీ చూస్తే కంగారు వచ్చేద్ది. మంచో చెడో కళ్ళు మూసుకొని దూకేయాలరా. నేను వచ్చిందే మీ అన్నయ్యని తొంగోబెట్టేటానికి రా. వెళ్ళి ఆడితో చెప్పు, అన్నయ్య సిఐ గారు వచ్చింది సంపంగి కోసం, ఫిరంగి కోసం, బొచ్చ కోసం, భోషానం కోసం కాదంట, నీకోసమే వెయిటింగ్ అంట. నీ చిల్లర బిజినెస్ సీజ్ చేయటమే కాదు, రేపొచ్చి నీ డ్రీమ్ ప్రాజెక్ట్ డోర్లు మూసేసి నీ కిస్సా కలాస్ చేసేస్తాడంట.
ఆయన ఎవ్వడు ఆపలేడంట. నీకు చేతనైతే ట్రై చేసుకోమను. ఏం తీరిగ్గా కూర్చొని కూని రకాలు తీస్తున్నావు? దుకాణం సర్దేమని చెప్పని చెప్పలేదా ఈడు? వాళ్ళని ఎదవల్ని చేసి చిల్లర బిజినెస్లు సీజ్ చేసినంత ఈజీ కాదు నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చెయ్యడం. రే, ఈ ప్రాజెక్ట్ కి ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇచ్చింది, ఎనర్జీ కమిషన్ లైసెన్స్ ఇచ్చింది, ఫారెస్ట్ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది, హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చింది. అలాంటి ఈ ప్రాజెక్ట్ ని ఎలా ఆపగలవు? నేనెప్పుడూ రాసుకున్న పద్యం నీకు చెప్పాలనిపిస్తోంది. నన్ను రాళ్లతో కొట్టకు, పట్టుకుని ఇల్లు కట్టేసుకుంటా. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, ఇంటికి దీపం చేసేసుకుంటా. నన్నిక్కడి నుంచి పంపించేయాలని చూడకు, చేరాల్సిన చోటు త్వరగా చేరిపోతా. దయచేసి చెప్తున్నాను, నన్ను చంపాలని విషం పెట్టకు, మింగి నీలకంటున్నైపోతా. సింపుల్. విషాలు విస్కీలు ఎందుకు గానీ, ఒరే అబ్బాయి ఓ పాలి డ్రామా. ఆడు ఫారెన్ టూర్ కోఆర్డినేటర్ కాదు, అండర్ కవర్ కాపు. నేను ఇక్కడ ల్యాండ్ అవటానికి ముందే ఈయన అక్కడ ప్లాన్ చేశాను. నువ్వు ఆ డిపార్ట్మెంట్లని ఎలా మేనేజ్ చేసావో, ఎలా మసాజులు చేయించావో మొత్తం రికార్డ్ చేసాడు. దాన్ని బేస్ చేసి కోర్టులో కేసు స్టే తెచ్చాం. నువ్వు నా తమ్ముడిని కొట్టావు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేసావు. ఇక నువ్వు బతకూడదు. రే, వీడిని ముక్క ముక్కలుగా నరికి ఆకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. నన్ను ముక్క ముక్కల కింద నరకటం కాదు, ముట్టుకుంటే మగాడే. ట్రై చేయండి. రండి. సిఐ గారు ఫైట్ లో స్కీమ్ కూడా పెట్టారు. ముట్టుకోకుండా ఎలా కొడతారబ్బా? చూద్దాం అబ్బా. ఏం ఐడియా రా సిఐ గారికి?